హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే, ఇక మాధవ అయితే తన మేస్త్రి పని చేస్తాడు కదా. తనైతే నేను వెళ్తున్నానురా, అన్ని వంటకాలు వండి పెట్టాను, అందరూ తినండి, అమ్మ మహాలక్ష్మి భోజనం వేసుకుని తినమ్మా అని ఇక అంటూ మాధవ్ అయితే అన్నీ రెడీ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన మహాలక్ష్మి, ఏంటి పెద్ది, నువ్వేంటి ఇలా వెళ్తున్నావు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక, ఏంటమ్మా, నేను రోజు ఇలానే వెళ్తాను అని ఇక అంటూ ఉంటాడు మాధవ్ అయితే. అప్పుడే ఇక మహాలక్ష్మి అయితే అలా ఇక మాధవ తాపే ఇక టేపు అన్నీ రెడీ చేసి సంచిలో వేస్తూ ఉంటే అది చూసిన మహాలక్ష్మి, ఏంటి చక్రి, పెద్దేంటి అలా వెళ్తున్నాడు, ఆర్కిటెక్ట్ అని చెప్పావు, తనేంటి అలా నార్మల్ డ్రెస్తో వెళ్తున్నాడు, ఆర్కిటెక్ట్ అయితే సూటు బూటు వేసుకొని ఒక ట్రెడిషనల్గా వెళ్ళాలి కదా, తనేంటి అలా వెళ్తున్నాడు అని ఇక అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి. అప్పుడే ఇక చక్రి చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఇదేంటి ఎప్పుడు గుచ్చి గుచ్చి అడుగుతూనే ఉంది, ఈ పెళ్ళైన కానుంచి టెన్షన్ పడవలసింది అని ఇక చక్రి అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఇక మహాలక్ష్మి అయితే, ఏంటి చక్రి, ఏమి మాట్లాడవేంటి, పెద్ది అలా వెళ్తున్నాడేంటి, పెద్ది ఆర్కిటెక్ట్ అని చెప్పావు కదా అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక చక్రి అయితే, అవును, మా అన్నయ్య పెద్ద ఆర్కిటెక్టే, కానీ తను ఇలా వెళ్ళడమే ఇష్టం, అన్నయ్యకి పెద్దగా రెడీ అవ్వడం ఇష్టం ఉండదు, నీకు తెలుసు కదా అన్నయ్య గురించి, అన్నయ్య ఫార్మల్గానే ఉంటాడు, తను నార్మల్గానే ఉంటాడు అని చెప్పగానే, అంతేనా అని ఇక మహాలక్ష్మి అంటూ ఉంటుంది. కన్నా మాత్రం ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇక కన్నకైతే అర్థమవుతుంది, వదినకి మా ఇంటి విషయాలు ఏవి తెలియవని. ఇక కన్న ఇక అలా చెప్పగానే చక్రి మహాలక్ష్మి నమ్మేస్తుంది. ఇక మహాలక్ష్మి చక్రి మాత్రమే ఉంటారు. కన్న అది గమనించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక చక్రి అయితే మహాలక్ష్మిని, ఏంటి కన్నా ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక చక్రి అయితే, అర్థం కాలేదా మహాలక్ష్మి అని అంటూ ఉంటాడు. ఏంటి చక్రి, కన్నా ఎందుకు ఏదో పనుందని ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అని అనగానే, మన ఇద్దరం ఒంటరిగా ఉన్నామని ఇక మన ఇద్దరికి స్వేచ్ఛనిచ్చి తను వెళ్ళిపోయారు, అయినా మనం వాళ్ళ దృష్టిలో పెళ్లి చేసుకున్నాం కదా, అందుకే మన ఇద్దరిని వదిలేసి కన్నా వెళ్ళిపోయాడు అని అనగానే, అయినా ఈ పెళ్ళి అబద్ధమని వాళ్ళకు తెలీదు అని ఇక అంటూ ఉంటుంది. ఈ విషయం తెలిసే కన్నా ఏమైపోతాడో ఏమో అని ఇక మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఇక చక్రి కూడా మహాలక్ష్మికి, నేను కూడా వెళ్తున్నాను డ్యూటీకి అని అనగానే, నువ్వేంటి ఇలా వెళ్తున్నావు, ఆఫీస్కి ఈ విధంగా వెళ్తారా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అటు ఇటు వెళ్ళి మళ్ళీ మొదటికి వస్తుంది అని ఇక చక్రి అయితే టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక ఇలానే వెళ్తాను, నాకు ఇలానే ఇష్టం అని చక్రి అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతాడు. ఇక మహాలక్ష్మి మాత్రం ఇక చాలా బాధపడుతూ కూర్చుంటుంది. అప్పుడే కన్న అక్కడికి వస్తాడు. ఇక కన్న మహాలక్ష్మిని చూసి, ఏంటదినా, ఏం చేస్తున్నావు, మన ఇద్దరం భోజనం చేద్దాం అని ఇక అంటూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి, నాకు తినాలని లేదు కన్నా అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక కన్న అయితే, వదిన నువ్వు తింటేనే నేను కూడా తింటాను, నాకు మాత్రం చాలా ఆకలిగా ఉంది అని కన్న అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మహాలక్ష్మి కన్నను చూసి, ఇక నేను తింటేనే కన్న భోజనం చేస్తాడు, తినేస్తా అని ఇక మహాలక్ష్మి, సరే కన్నా, ఇక నేను వడ్డించుకొని వస్తాను ఇద్దరికి అని అనగానే, వదిన లేదు నేనే తీసుకొస్తాను అని ఇక కన్న అయితే మహాలక్ష్మికి భోజనం పెట్టుకొని వచ్చి ఇద్దరు కూర్చొని తింటూ ఉంటారు. అదే సమయానికి కేశవ అక్కడికి వస్తాడు. ఇక మహాలక్ష్మిని చూసి కేశవ ఒకసారి కంగారు పడి బయటికి వెళ్ళిపోతాడు. ఏంటన్నయ్య, ఏంటి ఇంటికి వచ్చావు వెళ్ళిపోతున్నావు, భోజనం చేద్దాం రానయ్య అని కన్న అంటూ ఉంటాడు. లేదురా, నాకు తినాలని లేదు, తినాలనున్నా బయట తింటానులే అని కంగారు పడుతూ కేశవ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే ఇక కన్న, ఏంటి కన్నా, మీ అన్నయ్య ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడేంటి అని అనగానే, వదిన ఆ రోజు నీ మీదికి కోపంతో వచ్చాడు కదా అన్నయ్య, చూడలేక అదే ఇక గుర్తుకు వచ్చినట్లుంది, అందుకే అన్నయ్య నీ ముఖం చూడడానికి కూడా చాలా కంగారు పడుతున్నాడు, అది తొందరలోనే కుదుట పడుతుందిలే అని ఇక అంటూ ఉంటాడు. ఇప్పుడు ఇప్పుడు వెళ్ళిపోతే రోజు నా ముఖమే చూడాలి కదా అని ఇక అంటూ ఉంటుంది మహా అయితే. అప్పుడే ఇక చక్రి, లేదదినా, ఇంకా తొందరలోనే అన్నయ్య మళ్ళీ నీతో ఫ్రీగానే ఉంటాడు,
అని ఇక కన్నా అలా మాట్లాడుతూ ఇద్దరైతే భోజనం చేస్తారు. ఇక వెంటనే కన్నా భోజనం చేశాక వెంటనే ఇక వదిన నేను బయటికి వెళ్ళొస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇక నాన్నైతే ఎప్పుడు ఇక్కడే కూర్చొని ఉంటాడు, ఇక ఏదైనా కావాలంటే నాన్నని అడుగు, నాన్న తెచ్చి పెడతాడు అని కన్నా చెప్తాడు మహాలక్ష్మికి. అప్పుడే సరే కన్నా అని ఇక మహాలక్ష్మి అంటుంది. వెంటనే కన్నా అయితే బయటికి వెళ్ళిపోతాడు. ఇక మహాలక్ష్మి అయితే చాలా బాధపడుతూ ఇప్పుడు నేనేం చేయాలి, నాన్నని ఎలాగైనా ఒప్పించాలి, నా ఆధార్ కార్డు నావన్నీ ప్రూఫ్లన్నీ అక్కడే ఉన్నాయి, ఎలాగైనా నాన్నని ఒప్పించి తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళాలి అని ఇక మహాలక్ష్మి అయితే అనుకుంటూ ఉంటుంది. వెంటనే మహాలక్ష్మి ఇంతకుముందు ఇక ఆ నారాయణ బయట కూర్చొని ఉన్నాడు కదా, వెంటనే తన దగ్గరికి వెళ్ళి ఫోన్ అడుకొస్తాను అని ఇక మహాలక్ష్మి అయితే ఒకసారి ఫోన్ ఇవ్వండి అని అనగానే సరే అమ్మా, ఎవరికి చక్రికి చేస్తావా అని అంటూ ఉంటాడు. అవును అని ఇక మహాలక్ష్మి అయితే ఆ ఫోన్ తీసుకొని వచ్చి గదిలోకి వచ్చి వాళ్ళ నాన్నకైతే ఫోన్ చేస్తుంది. అప్పుడే ఇక ప్రతాప్ అయితే ఇదేంటి కొత్త నెంబర్గా ఉంది అని ఇక ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఏంటి డాడీ ఫోన్ లిఫ్ట్ చేయలేవేంటి అని ఆది అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఏంటండి అలా చూస్తూ ఉన్నావేంటి అని లలిత కూడా అంటూ ఉంటుంది. అప్పుడే ఇక కొత్త నెంబర్ అదే చూస్తున్నాను అని ఇక అంటూ ఉంటాడు. ప్రతాప్ అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తేనే కదా తెలిసేది అని ఇక అంటూ ఉంటారు. అప్పుడే ఇక ప్రతాప్ అయితే ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో నాన్న, నేను మహాని అని ఇక మహాలక్ష్మి అనగానే అప్పుడే ప్రతాప్ అయితే ఇక్కడ నాన్నలెవరు లేరమ్మా, అయినా ఇక ఎవరిని పడితే వాళ్ళని నాన్న అని పిలవకూడదు, ఎవరినైనా అమ్మ అని పిలవచ్చు, కానీ నాన్న అని పిలిస్తే కొన్ని తప్పులుంటాయి అని ఇక ప్రతాప్ అయితే ఫోన్ కట్ చేస్తాడు. అది విన్నా ఇక మహాలక్ష్మి అయితే ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇక నాన్న నాతోటి మాట్లాడు, నేను నిజంగానే తప్పు చేశానని నాన్న అనుకుంటున్నాడు అని మహాలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటండి ఎవరు అని అనగానే ఆ మహాలక్ష్మి తను నన్ను నాన్న అని పిలిచింది, అది నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది, ఈ కుటుంబాన్ని బాధపడేలా చేసింది, అందరి ముందు నా పరువు పోయేలా చేసింది, అయినా ఆ కార్ డ్రైవర్ని పెళ్లి చేసుకోవడం ఏంటి, ఇక అలాంటిది నా కూతురని చెప్పుకోవడం ఏంటి అని ఇక ప్రతాప్ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి మాత్రం ఇంట్లో చాలా బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు నేనేం చేయాలి, నాన్న నాతో మాట్లాడడం లేదు, నాకు నానంటే ప్రాణం, ఏ రోజు కూడా నాన్నతో మాట్లాడకుండా ఉండలేను, కానీ ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది అని మహా చాలా బాధపడుతూ వెంటనే వాళ్ళ అమ్మ నాన్నలు గుర్తుకు రాగానే వెంటనే తన బ్యాగ్ సర్దుతూ ఉంటుంది. అప్పుడే అందులో వాళ్ళ అమ్మ నాన్న ఫోటో ఉంటుంది కదా, ఇంకా మహాలక్ష్మి ఆ ఫోటోని తీసుకొస్తుంది కదా, ఆ ఫోటోని తీసి చూస్తూ నాన్న నేను తప్పు చేయలేదు, అయినా నేను తప్పు చేయనానా, వాడు మంచివాడు కాదని వాడిని పెళ్లి చేసుకోలేదు, నాకు చదువుకోవాలి, నేను జాబ్ చేయాలి, నేను జాబ్ చేసి ఒక పొజిషన్లో ఉండాలి అనుకున్నాను, నా కెరియర్ని రీచ్ కావాలనుకున్నాను, అంతేకాని నేను నిన్ను మోసం చేయలేదు నాన్న అని ఇక చాలా బాధపడుతూ ఆ ఫోటోని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది మహాలక్ష్మి అయితే. అప్పుడే ఇక మహాలక్ష్మి అలా ఏడుస్తూ ఉండగా అప్పుడే ఇక ఇదేంటి ఈ అమ్మాయి ఫోన్ మాట్లాడి ఇంకా ఫోన్ తీసుకురాలేదేంటి అని ఇక నారాయణరావు అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక నారాయణ అమ్మ మహాలక్ష్మి అని అనగానే వెంటనే మహాలక్ష్మి ఫోటోని దాచిపెట్టి చెప్పండి అని అనగానే ఏంటమ్మా ఫోన్ ఏది నాది అని అంటూ ఉంటాడు. ఇదిగోండి సారీ మర్చిపోయాను అని ఇక అంటూ ఉంటుంది మహాలక్ష్మి అయితే. అమ్మ మహాలక్ష్మి, నువ్వు ఇంతకుముందు ఏదో ఫోటో పట్టుకొని చూస్తూ ఉన్నావు, నేను అది గమనించానమ్మా, అదేంటమ్మా అని అంటూ ఉంటాడు నారాయణ అయితే. అప్పుడే మహాలక్ష్మి లేదండి ఫోటో ఏదీ లేదు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అక్కడున్న నారాయణ అయితే ఏంటమ్మా నాకు కూడా చూపించలేనిదా అని అంటూ ఉంటాడు. లేదు లేదు అది మా అమ్మ నాన్నల ఫోటో అని చెప్పగానే ఏదమ్మా ఒకసారి ఇవ్వు, మీ అమ్మ నాన్నల్ని నేను కూడా చూస్తాను అని నారాయణ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మహాలక్ష్మి అయితే ఇక వాళ్ళ గురించి ఇప్పుడు వద్దులేండి అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. లేదమ్మా ఒక్కసారి నేను కూడా చూస్తాను ఇవ్వు అని నారాయణ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మహాలక్ష్మి అయితే ఆ ఫోటోని తీసి ఇక నారాయణకైతే ఇస్తుంది. అప్పుడే ఆ నారాయణ ఆ ఫోటోని తీసుకొని ఒక్కసారే షాక్ అయిపోతాడు.
అప్పుడే ఇదేంటి వీడు ప్రతాప్ గాడు కదా అని ఇక అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక మహాలక్ష్మి, అమ్మ మహాలక్ష్మి, వీళ్ళు నీకు ఏమవుతారు అని మళ్ళీ అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఏంటండి, నేను చెప్పాను కదా వాళ్ళు అమ్మా నాన్నలు, వారి మధ్యలో నేను కూడా ఉన్నాను చూడండి అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక నారాయణ అయితే ఏంటమ్మా వీడు మీ నాన్ననా అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఏంటండి మా నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్ అని అనగానే వాడు బిజినెస్ మ్యానే కానీ అంతకు ముందే నాకు బాగా పరిచయం అని అనగానే మహాలక్ష్మి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు, మా నాన్న నీకు పరిచయం ఏంటి అని అనగానే అవునమ్మా మీ నాన్న నాకు బాగా పరిచయం అని చెప్పగానే అప్పుడే మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఏంటి మా నాన్న మీకు పరిచయమా, ఎలా పరిచయం అని ఇక అంటూ ఉంటుంది. మీ నాన్న నాకు బెస్ట్ ఫ్రెండ్ అమ్మా అని చెప్పగానే మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఇదేంటి మా నాన్న ఇలాంటి వాళ్ళతో కూడా స్నేహం చేస్తాడా అని ఇక అనుకుంటూ ఉంటుంది. ఏంటమ్మా నాలాంటి వాడితో మీ నాన్నకి స్నేహం ఎలా కుదిరిందని అనుకుంటున్నావా అని అంటూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి లేదు లేదు అని అనగానే తెలుసమ్మా నీ డౌట్ నాకు అర్థమైంది. మీ నాన్న నాతో స్నేహం ఎలా కుదుర్చుకున్నాడనా, వాడు నేను చిన్నప్పటి నుంచి ఒకే చోట పెరిగాం. ఇక వాడు నాతో చాలా స్నేహంగా ఉండేవాడు. వాడు నేను కలిసే చదువుకున్నాం. తర్వాత చదువు మీద ఇంట్రెస్ట్ లేక నా చదువు ఆపేశాను. వాడు మాత్రం చదువుకోవాలన్న కోరిక చాలా ఉండేది కానీ డబ్బులు లేక చాలా బాధపడేవాడు. ఆ సమయంలో వాడు చదువుకోవాలన్న కోరికని నాకు తెలుసు కదా, వాడు నా ప్రాణ స్నేహితుడు. వాడి కళ్ళలో కన్నీళ్ళు వస్తే నాకు భరించేవాడిని కాదు. అలాంటిది వాడు చదువుకోవాలన్న కోరిక ఎలా తీర్చాలి అని అనుకునేవాడిని. అదే సమయానికి ఇక వాడు బాధపడుతుంటే చూడలేక నేను పని చేసైనా వాడిని చదివించాను. ఆ తర్వాత వాడు ఒక స్థాయికి వచ్చాడు. ఆ తర్వాత వాడు మాకు కనిపించకుండా వెళ్ళాడమ్మా అని ఇక చెప్పగానే మహాలక్ష్మి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు అని అనగానే అవునమ్మా నిజం మాట్లాడుతున్నాను. మీ నాన్న నేను ప్రాణ స్నేహితులం. ఆ రోజుల్లో ఇద్దరం చాలా సంతోషంగా ఉండేవాళ్ళం అని చెప్పగానే అప్పుడే ఇక వెంటనే మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. అంటే మా నాన్న మీరు ఫ్రెండ్సా అని అంటూ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు మా నాన్నని కలిస్తే మా నాన్న నాతో మాట్లాడతారు కదా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అవునమ్మా ఎప్పటికీ నన్ను మర్చిపోడు వాడు అని ఇక నారాయణ అంటూ ఉంటాడు. అటు అటు ప్రతాప్ అయితే తన కూతుర్నే గుర్తుకు చేసుకుని చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక లలిత ఏంటండి ఎందుకు అలా దిగులుగా కూర్చున్నారు అని అంటూ ఉంటుంది. ఇక నాకు తెలుసు నువ్వు మహాని మర్చిపోలేక ఉన్నావు, నాకు అర్థమైంది. అయినా తను ఫోన్ చేసే ఎందుకు మాట్లాడలే మామయ్య గారు అని ఇక ప్రతాప్ కోడలు అడుగుతూ ఉంటుంది. చూ ఎలా మాట్లాడమంటావమ్మా, ఈరోజు మహా చేసిన తప్పు చిన్నది కాదు కదా, మన కుటుంబం పరువు తీసింది. అది దాంతో ఎలా మాట్లాడాలి, తన్ని అల్లారు ముద్దుగా పెంచుకున్నాను, అలాంటి కూతుర్ని నన్ను దూరం చేసుకున్నాను అని ఇక ప్రతాప్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మామయ్య గారు ఒకసారి మహాతో మాట్లాడండి, తన మాటల ద్వారా ఏదైనా నిజం తెలిసే అవకాశం ఉంది అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఏంటమ్మా ఏం మాట్లాడేది, ఏ ముఖం పెట్టుకొని దాంతో మాట్లాడాలి అని ప్రతాప్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక లలిత కూడా అవునండి ఒక్కసారి మహాతో మాట్లాడి రండి, ఆ తర్వాతనైనా మీరు మంచిగా ఉంటారేమో అని లలిత కూడా అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అది వెళ్దాం పదరా, మహా దగ్గరికి ఒకసారి మాట్లాడి చూద్దాం, తను వస్తుందా రాదా అనేది తెలుసుకుందాం అని ఇక అంటూ ఉంటాడు ప్రతాప్ అయితే. అప్పుడే ఇక ఆది అయితే లేదు నాన్న, నేను నా చెల్లి ముఖం చూడలేను, తను ఈరోజు మన పరువు తీసింది, నేనైతే రాను, వెళ్తే నువ్వు వెళ్ళు అని ఇక ఆది అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ప్రతాప్ అయితే వెళ్ళండి మీరైనా వెళ్ళి అడగండి అని ఇక అంటూ ఉంటుంది లలిత అయితే. అప్పుడే ఇక వెంటనే ప్రతాప్ అయితే బయలుదేరి ఇక చక్రి ఇంటికైతే వస్తాడు. అప్పుడే ఆ ఇల్లుని చూసి ఇక ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇదేంటి
ఇలాంటి ఇంటికి నా కూతురు కోడలుగా వచ్చిందా అని చాలా కుమిలిపోతూ ఉంటాడు. ఈ ఇంట్లో నా కూతురు ఎలా ఉంటుంది? వాడు ఏదో నమ్మించి నా కూతుర్ని మోసం చేశాడని అర్థమవుతుంది ఈ ఇల్లుని చూస్తేనే. అయినా నా కూతురు ఈ ఇంట్లో ఎలా ఉంటుంది అని ఇక చాలా బాధపడుతూ గుమ్మం బయట నిల్చొని చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇక మహాలక్ష్మి అయితే బయటికి వస్తుంది. మహాలక్ష్మి బయటికి వచ్చి వాళ్ళ నాన్నని చూసి నాన్న అని చాలా సంతోషపడుతూ ఇక వాళ్ళ నాన్నని హక్ చేసుకుంటుంది. అప్పుడే ఇక వెంటనే ఇక ప్రతాప్ అయితే, ఏంటమ్మా నీ పరిస్థితి ఇలా అవ్వడం ఏంటి? అంత గొప్పింట్లో పుట్టి పెరిగావు, అలాంటిది నువ్వు ఈ ఇంటికి ఈ కోడలుగా రావడం ఏంటి? లేదమ్మా, నా కూతుర్ని నేను ఈ ఇంట్లో ఊహించుకోలేను, పదమ్మా మనం వెళ్దాం పద అని అంటూ ఉంటాడు. ఏంటి నాన్న నువ్వు ఇలా మాట్లాడడం ఏంటి? నేను ఈ ఇంట్లో చాలా సంతోషంగా ఉన్నాను, అందరూ నన్ను బాగా చూసుకుంటున్నారు అని అనగానే, ఏంటమ్మా మాకంటే ఎక్కువగా చూసుకుంటున్నారా? ఇప్పుడు మన ఇంటికి వెళ్దాం పద అని ఇక ప్రతాప్ అంటూ ఉంటాడు. లేదు నాన్న, నేను ఈ ఇంటి వదిలి ఎక్కడికి రాను అని అనగానే, అప్పుడే నువ్వు రావని చెప్తే ఇక మీ అమ్మ వినలేదు, తీసుకురమ్మని పంపింది, కానీ నువ్వు ఇలా మాట్లాడతావని అనుకోలేదు అని వెంటనే నిన్ను లాక్కు వెళ్తాను, నేను ఇక్కడ మాత్రం ఉంచాను, ఇలాంటి ఇళ్లలో నా కూతుర్ని ఉండనివ్వను అని ప్రతాప్ అంటూ ఉంటాడు. నాన్న, నువ్వు ఒకప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిన వానివే, ఇక ఈ ఇంటి వాళ్ళు నువ్వు నీకు సహాయం చేస్తేనే నువ్వు ఇంత స్థాయికి వచ్చావు అని ఇక మహాలక్ష్మి అనగానే, అప్పుడే ప్రతాప్ ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఏంటి మాట్లాడుతున్నావు? నేను ఇలా ఇంత స్థాయికి రావడానికి వీళ్ళు కారణమా? వాడు కార్ డ్రైవర్, ఇంకోడేమో మెకానిక్, ఇంకోడేమో తాపి మేస్త్రి, వీళ్ళందరూ నాకు సహాయం చేస్తే నేను ఈ స్థాయికి వచ్చానా అని అంటూ ఉంటాడు. లేదు నాన్న, వాళ్ళు కాదు, వాళ్ళ నాన్న సహాయం చేస్తే నువ్వు ఈరోజు ఇంత స్థాయికి ఎదిగావు అని అనగానే ప్రతాప్ స్టన్ అయిపోతాడు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అని అనగానే, అప్పుడే ఇక మామయ్య గారు అని ఇక మహాలక్ష్మి పిలుస్తుంది. అప్పుడే నారాయణ బయటికి వస్తాడు. అది చూసిన ఇక ప్రతాప్ అయితే ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇక నారాయణ వెంటనే, ఒరే ప్రతాప్ నేనురా నారాయణని అని అనగానే ప్రతాప్ స్టన్ అయిపోతాడు. ఏంట్రా నువ్వు ఇక్కడ ఉండడం ఏంటి అని అంటూ ఉంటాడు. ఏంటి, నా ఇంట్లో నేనుండకపోతే నువ్వుంటావా అని అంటూ ఉంటాడు నారాయణ. ఏ చిల్లి జోకులు ఆపరా, ఇంకా కూడా నీ జోక్స్ ఇంకా ఇలా చేస్తూనే ఉన్నావా అని ఇక అంటూ ఉంటాడు. అవునరా, నాకు ఇలానే సంతోషం అని ఇక నారాయణ అంటూ ఉంటాడు. అయినా నువ్వు ఇంట్లో ఉండడం ఏంట్రా అని అంటూ ఉంటాడు. అవునరా, ఇది నా ఇల్లే అని అనగానే, ఏంటమ్మా ఈయన ఈ ఇంట్లో నువ్వు ఉండడం ఏంటి అని, వీడు ఎవరో తెలుసా, నా ఫ్రెండ్, నా ప్రాణ స్నేహితుడు అని ఇక ప్రతాప్ అయితే అంటూ ఉంటాడు. అవునానా, నీ ప్రాణ స్నేహితుని కొడుకునే చక్రి, ఇక తనని నేను పెళ్లి చేసుకున్నాను అని అనగానే ప్రతాప్ స్టన్ అయిపోతాడు. ఏంటి, ఆ చక్రి ఆ కార్ డ్రైవర్ ఇక నారాయణ గారి కొడుక అని అంటూ ఉంటాడు. అవునరా, వాడు నా కొడుకే, అయినా నీ కూతుర్ని పెళ్లి చేసుకోవడం ఏంట్రా వాడు, అయినా మన గురించి ముందే తెలుసా వానికి అని ఇక అంటూ ఉంటాడు. ఏంట్రా, అసలు నాకు ఎవరి గురించి ఎవరికి తెలీదు, అయినా ఇప్పుడే మామయ్య గారు మీరు చెప్పడం వల్లే మా నాన్న నువ్వు ప్రాణ స్నేహితులని తెలిసింది అని ఇక మహా అంటూ ఉంటుంది. అవునమ్మా, ఆ రోజు వీడే లేకపోతే నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చేవానే కాదు అని చెప్పగానే, అవును డాడీ, ఇప్పుడే మామయ్య గారు చెప్పారు, ఆ రోజు మీరు పడ్డ కష్టాలు ఇక ఇవన్నీ నాకు చెప్పాడు అని ఇక అనగానే, నువ్వు ఇంత మంచి కుటుంబానికి కోడలయ్యావా? నేను ఇల్లును మాత్రమే చూశాను, మనసును చూడలేదు కాబట్టి తెలుసుకోలేనమ్మా. వీడు నా ప్రాణ స్నేహితుడు, వీడి వల్ల ఇంత స్థాయికి వచ్చాను, వీడిని ఎప్పటికీ మర్చిపోను. ఇక నుంచి వాడు కూడా మనతోటే మన దగ్గరే ఉంటారు, ఇక అందరం మనం కలిసి ఉందాం అని ఇక ప్రతాప్ అయితే అంటాడు. అది విన్న మహాలక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక అందరైతే చాలా సంతోషంగా ఉంటారు. ఇక నారాయణ ప్రతాప్ బెస్ట్ ఫ్రెండ్స్ అని ఇక కలుసుకొని చక్రీనే ఇక తన ఫ్రెండ్ కొడుకునే ఇక నా కూతురు పెళ్లి చేసుకుందని ఇక అందరికైతే పరిచయం చేస్తారు. ఇక ఇంట్లో వాళ్ళందరూ తన ఫ్రెండ్ నారాయణ చేసిన గొప్పతనాన్ని తెలిసేలా చేస్తాడు ప్రతాప్ అయితే. ఈ విధంగానైతే ఇక మహాలక్ష్మిని ఇక ప్రతాప్నైతే కల్పిస్తాడు నారాయణ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.